రోజు నుంచి ఇంట్లో నాకెంత హక్కుందో నీకు అంతే హక్కుంది పల్లవి. ఆ హక్కును నేను నీకు ఇస్తాను. అమ్మా రష్మి, నువ్వు శ్రీదేవిని పిన్ని అని పిలిచి ఈ ఇంటికి ఆడపిల్లవయ్యావు. నీ చేత్తో ఇద్దరికి హారతి ఇవ్వమ్మా. రే, ఇలా ఇవ్వరా. పదండ్రా. పద బాబు. రే వరుణ్, అమ్మ దగ్గర ఆశీర్వచనం తీసుకో. సరేనన్నా. పల్లవి రండి. సరే, మీరు బ్లెస్ చేయండి. సంతోషంగా ఉండండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. పైకి లేవంటాయి. లే, అమ్మాయిని లోపల తీసుకెళ్ళరా. సరేనన్నా. పద పల్లవి. బాగున్నారు వదినా? మీరు ఊరి మీదకి పిల్లల్ని వదిలేసినట్టు మేము చేయలేం కదా. మీ అంత ఎలా బాగుంటాం? ఆహా, మీరు కూడా ఊర్లో జరిగే విషయాల మీద పెట్టిన శ్రద్ధ మీ అబ్బాయి మీద పెట్టలేదు. అందుకే మీ బుద్ధులు రాలేదు. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మంచి జరుగుతూ ఉంటుంది. నువ్వు నోరు మూసుకో. ఈ పూలు పళ్లతో కూతుర్ని వదిలించేసుకుంటున్నారా? వీటితో పాటు ఒక పళ్ళెంలో బంగారం, ఇంకో పళ్ళెంలో వెండి తీసుకొని వచ్చి ఉంటే మీరు కూడా మీ అబ్బాయిని సమర్పించుకునేవారు కదా. ప్రసాద్, నువ్వేం మాట్లాడకు. అమ్మా, శోభన్ లేడా? ఆయన పని మీద బయటికి వెళ్ళారు. విషయం ఏంటో నాతో చెప్పండి. చూడమ్మా, ఇప్పటివరకు చాలా జరిగాయి. అవన్నీ పట్టించుకోకు. ఇప్పుడు మా ఇంటి పిల్ల మీ ఇంటి ఆడపిల్ల అయింది. మీ అంచనాలు అనుకున్నంత స్తోమత మాకు లేకపోవచ్చు, కానీ ఉన్నంతలో మా కూతుర్ని మహారాణిలా పెంచుకున్నాం. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. అంటే పెళ్ళి ఎలాగో మనం దగ్గరుండి జరిపించలేకపోయాం. కనీసం వ్రతమైన దగ్గరుండి జరిపిద్దామని. నిజమే, మీరు ఖర్చు పెట్టాల్సింది పెళ్లికి, అదేమో పైసా ఖర్చు లేకుండా అయిపోయింది. వ్రతం మా ఖర్చు కదా, అందుకే బాగానే అడుగుతారు. వదినా, అలా అనకు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఆ ఖర్చంతా మేమే చూసుకుంటాం. మీ ఇంట్లో వ్రతం చేయండి చాలు. అదెలా కుదురుతుంది? వ్రతం మా ఇంట్లో చేసినప్పుడు ఖర్చు కూడా మా ఇంట్లోనే ఉండాలి కదా. ఏమా? నిజమే, ఇంకా అనవసరమైన ఖర్చులన్నీ పెరుగుతూనే ఉంటాయి. వీళ్ళలా అదృష్టవంతులమా ఏంటి? పైసా ఖర్చు లేకుండా అవడానికి దండగా ఖర్చులు బాగానే పెట్టిస్తారు. అత్తయ్య కూర్చోండి. మావయ్య ప్లీజ్ కూర్చోండి. పల్లవి, మొదటిసారి అత్తయ్య మామయ్య మన ఇంటికి వచ్చారు. ఏమన్నా తీసుకునిరా. ఇప్పుడేం వద్దు బాబు, ఇప్పుడే మేము భోంచేసి వచ్చాం. అత్తయ్య, నేనున్నంత వరకు పల్లవి మీద ఈగ కూడా వాలనివ్వనత్తయ్య. నన్ను నమ్మండి. పల్లవి, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నిన్ను ఏ క్వాలిటీ చూసి ప్రేమించానో అది వదులుకోకు. నువ్వక్కడ రాకుమార్తెవైతే ఇక్కడ రానివి, అది మర్చిపోకు. పల్లవి, బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. ఎప్పటి నుంచో దీనికోసం వెయిట్ చేస్తున్నాను. బిజినెస్ కోసం లోన్ అప్లై చేశాను. బ్యాంక్ వెళ్ళి గంటలో వచ్చేస్తాను. మీరు పల్లవితో ఉండండి. సరే పల్లవి, బాయ్. బాయ్. వస్తాను మావయ్య. సరే అల్లుడు, వస్తాను. ఓకే, బాయ్. మేము వెళ్ళొస్తాము. నువ్వేం బాధపడకు.
పదండి. అమ్మ మీరు వెళ్ళండి, నేను కాసేపు ఆగొస్తాను. జాగ్రత్త. ఏమే కొత్త పెళ్లి కూతురా, పానీపూరి తింటావా? పల్లవి ఏంట్రా అంత కామ్ అయిపోయావు? ఏం అర్థం కావట్లేదన్నయ్య. అసలు పెళ్ళి పెద్ద కన్ఫ్యూషన్లో అయిపోయింది. అత్తయ్యకి పెళ్లి ఇష్టం లేదు. వరుణ్ సపోర్టివ్గానే ఉన్నాడు, కానీ వరుణ్కి బాధ కలగకూడదంటే నేను అత్తయ్యతో ఎలా ఉండాలో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అమ్మ నాన్నకు కూడా నా వల్ల చెడ్డ పేరు రాకూడదు. ఇవే నా మైండ్లో తిరుగుతున్నాయి. భయం, కంగారు, టెన్షన్ ఇలా. ఓకే 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 నువ్వు ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకో పల్లవి. ఫస్ట్, నీ వల్ల అమ్మ నాన్నకి చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? నీ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నామన్న తృప్తి వాళ్ళకుంటుంది కదా. చిన్న చిన్న గొడవలు కాబట్టి అవి ఎలాగో సర్దుకుపోతాయి. రెండోది, వరుణ్ నేను పెళ్లి చేసుకొని నీకే ఫేవర్ చేయలేదు. ఇప్పుడు నువ్వు అతన్ని ఇంప్రెస్ చేయడానికి వరుణ్ డెఫినెట్గా మంచివాడే, కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు మెత్తగా ఉంటే మంచి కోడల్ని అనిపించుకుంటాను అని నువ్వు అనుకుంటున్నావా? మెత్తగా ఉంటే తొక్కేవాళ్లే కానీ మెచ్చుకునే వాళ్ళు ఎవరుండరు పల్లవి. నువ్వు ఎలా ఉన్నా మీ అత్త నేను యాక్సెప్ట్ చేయదు, ఇది కన్ఫర్మ్. ఇప్పుడు నువ్వు మీ అత్తగారి మొండితనాన్ని నీ గడుచుతనంతో, నీ భర్త మంచితనాన్ని నీ ప్రేమతో గెలుచుకోవాలి. అంతేకాని 2 మిక్స్ చేసి కన్ఫ్యూజ్ అవ్వకు. అత్త పెట్టే కష్టాల్ని భరించడం టీవీ సీరియల్స్లో బాగుంటాయి. మనం వెబ్ సీరియల్లోకి వచ్చాం కదా, టెక్నాలజీతో పాటు అప్డేట్ అవుదాం. ఫ్రాంక్గా చెప్పాలంటే ఏది సహిస్తేనో భరిస్తేనో రాదు, సాధించుకుంటే వస్తుంది. అత్త పెట్టే కష్టాల్ని భరించడం టీవీ సీరియల్స్లో బాగుంటాయి. మనం వెబ్ సీరియల్లోకి వచ్చాం కదా, టెక్నాలజీతో పాటు అప్డేట్ అవుదాం. ఫ్రాంక్గా చెప్పాలంటే ఏది సహిస్తేనో భరిస్తేనో రాదు, సాధించుకుంటే వస్తుంది. ఇంకో ప్లేట్ పానీపూరి కావాలి. ఇందాక కన్ఫ్యూషన్లో సరిగ్గా తినలేదు, టేస్ట్ ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మా చెల్లి మళ్ళీ ట్రాక్లోకి వచ్చింది. అమ్మా ఇంకో స్పెషల్ పానీపూరి. Cheers. అమ్మా, వరుణ్కి పల్లవికి పెళ్ళయ్యాక శోభన్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగితే మంచిది. కానీ మనమేదో ఖర్చు తప్పించుకోవడానికి చూస్తున్నట్లు ఆ శ్రీదేవి మాట్లాడుతుంది. అసలే పల్లవి పెళ్లి చాలా ఆటంకాల మధ్య జరిగింది. అత్తగారింట్లో ఎలా ఉంటుందో ఏంటో ఏం అర్థం కావడం లేదమ్మా. నాకెందుకో వ్రతం జరిపిస్తే మంచి జరుగుతుంది అనిపిస్తుందమ్మా. నువ్వేమంటావు? నిజమే, పెళ్ళికి కూడా పట్టుబట్టలు కానీ నగలు కానీ పెట్టుకోలేదా పిచ్చిది. వ్రతం జరిగితే కనీసం దానికి పెళ్లి కళ వస్తుంది. కానీ శ్రీదేవిని ఒప్పించడం కష్టమేమోనండి. ఈసారికి మన ఇంట్లో వ్రతం జరిపిద్దాం చెయ్య. వాళ్ళ మనసు మారినప్పుడు వాళ్ళే వాళ్ళ ఇంట్లో వ్రతం చేసుకుంటారు. ఈలోగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం. ఏమంటావు అమ్మా? దానికన్నా ఒప్పుకుంటుందా మహాతల్లి? అన్ని గామెప్పుకుంటేనే జరుగుతాయా? ఖర్చు మనదైనప్పుడు గామకు భయపడేదేంది? కడివేడు గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే అంటావు. ఎక్కడి నుంచి వచ్చినాయి సుధీర్ నీకే సామెతలు? నిమి ఎట్లా పెంచినవి నీ మన్వన్ని? నేనెక్కడ పెంచానే? నాకు మరీ అంత చేదస్తం లేదు. నా దగ్గర పల్లవి రాంపండు పెరిగారు, అందుకే ధైర్యంగా ఉంటారు. వీడు వాళ్ళ తాత దగ్గర పెరిగాడు, ఆయన మెతక మనిషి. ఇలాగే రోజు సామెతలు చెప్పి చంపేసేవారు వేధవది. అమ్మో, నాకు భయంగా ఉంది. రేపు నాకు పుట్టే పిల్లలకి గివే నేర్పిస్తాడేమో అని. గిట్ల మాట్లాడితే స్కూల్లో అందరూ వాళ్ళని ఏడిపిస్తారు సుధీర్. ఇంటర్నేషనల్ స్కూల్ మోజులో పడి తెలుగులో మంచి మాట చెప్తే నవ్వుతారంటే ఎలా? కొండనాలకి మందేస్తే ఉన్ననాలు కూడిందని. వామ్మో, నీతో ఏగుడు కష్టమే సుధీర్. ఏం కష్టం? చాదస్తపు మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఏడుస్తాడని. రష్మి, నువ్వు సామెతలు చెప్తున్నావా? గట్ల చెప్తేనన్నా నీ దిమాక్కి సమజైతదని ఆశ. ఆ? తాత బుర్ర, మట్టి బుర్ర. చూడమ్మా,
సామెతలు అందరూ గుర్తుపెట్టుకోలేర్రా. దాన్ని బాగా అర్థం చేసుకున్నప్పుడే నిజ జీవితంలో అన్వయించుకోగలరు. ఆ, తాత ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించేవారు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించేవారు. రేయ్, మెతగా ఉన్నారు అంటే ప్రపంచంలో ఎవ్వరు ఎలా ఉన్నా వాళ్ళు మాత్రం దానికి అతీతంగా బురదలో ఉన్న తామర పువ్వులాగా వాళ్ళ గుణాన్ని కోల్పోరు అని. అంతేగాని చేతగాని వాళ్ళని కాదు. తాత మంచి గుణాలు నీకొస్తే నాయనమ్మ తెలివితేటలు వాళ్లకొచ్చే. నీకు ఆయనలాగే విలువలెక్కువ. ఏదో ఒక దారిలో నడుద్దామనుకో, ఆ దారి మంచిదైతేనే నడుస్తావు. అలాంటి వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళది కాకపోవచ్చు, కానీ ఒక్కరోజు వస్తుంది. అప్పుడు అందరూ నీలో ఉన్న నిజాయితీకి పట్టం కడతారు. నువ్వింత మంచోడువా సుధీర్? ఏది ఒక్కసారి నీ కాలు చూపించు. ఓవర్ యాక్షన్ చేయకు. ఈ రోజుల్లో ఆడపిల్లలు మంచి అబ్బాయిల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. సమజైందా? ఆ, అయింది. ఏం సమజైంది? అడిగేవాడికి చెప్పేవాడు లోకువా, చెప్పేవాడికి వినేవాడు లోకువా అని. దేవుడా, ఈ దేడితి మగ్గాన్ని నాకెక్కడ తగిలించినవయ్యా? జయ, ఆ శ్రీదేవికి ఫోన్ చేయి. అలాగే. హలో వదినా, నేను జేని మాట్లాడుతున్నాను. నువ్వు ముందు ఈ వదిన గిదినాన్ని పిలవటం ఆపి అంతకు ముందులా పేరు పెట్టి పిలు. ఈ కొత్త వరసలు చికాగ్గా ఉంది. వరసలు మారినప్పుడు పిలిచే పద్ధతులు కూడా మారతాయి కదా వదినా. పద్ధతుల గురించి మీరు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. ఇచ్చిన మాట మీద నిలబడ్డారా అసలు ఏ రోజైనా? మాట గురించి మీరు మాట్లాడుతుంటే నాకు అలానే ఉంది. మీరు వరుణ్కి పల్లవికి పెళ్లి చేస్తాను అని చెప్పి ఇచ్చిన మాట మీద ఆ రోజు నిలబడినట్టయితే ఈ రోజు వాళ్ళు ఇలా పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు కదా. మీ ఇంటికి వెళ్ళాను, మీరు బయటికెళ్లారని చెప్పారు. రేపు పౌర్ణమి, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే కొత్త దంపతులకి మంచిది. వ్రతం ఈసారి మా ఇంట్లోనే జరిపిద్దాం అనుకుంటున్నాము. మీ వైపు నుంచి ఎంతమంది వస్తారో చెప్తే ఏర్పాట్లు చేస్తాను వదినా. ఓ 1000 మంది వస్తారు, ఏర్పాట్లు చేయగలరా? ఇప్పుడు నేను అందరికీ ఏమని చెప్పుకోవాలి? పెళ్లి కాకుండానే వ్రతం ఏంటని అడిగితే తల తీసి నేను ఎక్కడ పెట్టుకోవాలి? ఎప్పుడో ఒకసారి అందరికి చెప్పాల్సిందే కదా వదినా. అప్పుడైనా అడిగేవాళ్ళు అడుగుతారు. మీరింటికొచ్చినప్పుడు కాల్ చేయండి, వచ్చి మిగతా విషయాలు మాట్లాడతాను. ఉంటాను వదినా. ఆడపిల్లనిచ్చామని కూడా లేకుండా మాటకి మాట సమాధానం చెప్తున్నారు. అంతా నా కర్మ. అయినా నా సుపుత్రుడు కరెక్ట్గా ఉంటే వాళ్ళని వీళ్ళని అనుకోవాల్సిన అవసరం ఏంటి? దొరుకుతారు, అందరూ ఒకరోజు తప్పకుండా దొరుకుతారు. అప్పుడు చెప్తాను ఒక్కొక్కళ్ళ పని. అయ్యో భగవంతుడా, ఆ రోజు వచ్చేటట్టు చూడు తండ్రి. ఏమండి, మీరా కాదా అని చూస్తున్నాను. ఏంటి గుర్తు రావట్లేదా? ఆ రోజు మీకు హాస్పిటల్లో ఒక అమ్మాయి పట్టి ఇచ్చాను. మీరు మా చుట్టాలని చెప్పారు. మీరా? ఆ రోజు మీ నెంబర్ తీసుకోలేదని చాలా ఫీల్ అయ్యానండి. పర్లేదండి. అవును, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పారు. అసలు ఆ విషయం మీకెవరు చెప్పారు? వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఖచ్చితంగా చెప్పగలరా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని? అయ్యో ఖచ్చితంగానండి, చాలాసేపు మాట్లాడాను. అసలు వాళ్ళు ఏమని చెప్పారు? వాళ్ళ అమ్మాయికి 3 నుండి 4 నెల అని చెప్పారు. రక్తం కూడా తక్కువ ఉందని ఆవిడే స్వయంగా చెప్పారు. జయ తన నోటితో తను పల్లవి ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పింది? ఒకవేళ పల్లవి ప్రెగ్నెంట్ అయితే రిపోర్ట్లో నెగటివ్ అని ఎందుకు వచ్చింది? అసలేం జరుగుతోంది?
ఏమండి ఆ, ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ, మా అబ్బాయికి పెళ్లి జరిగిందండి. రేపు వ్రతం. ఆ కంగారులో ఉన్నాను. మీరు ఖచ్చితంగా రావాలి. అలాగే, తప్పకుండా అండి. ఆహా. మీ నెంబర్ చెప్పండి. అది నాదే. సేవ్ చేసుకోండి. అలాగేనండి. ఆ, బాయ్. తప్పకుండా రావాలి. తప్పకుండా. ఆహా. జయ, రేపు జరిగే వేడుక నీది, తమాషా నాది. నీ కూతురు ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పావో అసలు నిజమేంటో రేపు అందరి ముందు బయటపడుతుంది. ఒరే విత్తనం, వరుణ్ పల్లవి జంటకు తిరుగుతుంటే ఏదో సాధించినట్లేదు. లేదేంటి, చాలానే సాధించాం. మొత్తానికి మన చిన్నోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు చూడు, అక్కడే సగం సక్సెస్ అయిపోయావురా. చాలా హ్యాపీగా ఉందిరా ప్రసాద్. నాదేముందిరా, జస్ట్ హెల్ప్ చేసా. కానీ కర్త కర్మక్రియ అని నువ్వే కదా. నువ్వు డూప్లికేట్ కీస్ చేయించకపోయినా, ఫోన్ వరుణ్కి అందేలా ఇయ్యకపోయినా, ఇక్కడికి వచ్చాక పోలీసుల ముందు పర్ఫార్మెన్స్ ఇరగదీసి సంతకాలు పెట్టించకపోయినా ఈ పెళ్లి జరిగేది కాదు. శ్రీదేవి ఆంటీ ఒప్పుకునేదే కాదు. నీకు చాలా థ్యాంక్స్ విత్తనం. చాలా రిస్క్ తీసుకున్నావు. ఇంకా నాకు ఎవరున్నారా నా అనుకోవడానికి? వరుణ్ లాంటి తమ్ముడు, నీలాంటి స్నేహితుడు దొరికారు, చాలు నాకు. అబ్బా పిండేశావురా. ఇక నా గుండెల సగం భాగం నువ్వే బావా. నన్ను బావన్నావా? వరుణ్ నిన్ను పెద్దోడా అంటాడు. వరుణ్ మరి నాకు బావైనప్పుడు మరి నువ్వు నాకు బావే కదా. పిండేశావురా. ఇక్కడి నుంచి నా గుండె మొత్తం నీదే బావా. ఇంతటితో అయిపోలేదు బావోయ్, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. సిద్ధంగా ఉండు. బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి నువ్వు, చిన్నోడు కళ్ళల్లో ఆనందం చెరిగిపోకుండా చూడడానికి నేను. ఏ ప్రయత్నమైనా చేద్దాం. ఎప్పుడైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక కోడ్ పెట్టుకుందాం. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కోడ్ నాకు చెప్పు, నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కోడ్ నీకు చెప్తా. నీ నుంచి చాలా నేర్చుకోవాలరా. ఇంతకీ మనం కోడేం పెట్టుకుందాం? ఐడియా. రాగం తాళం పల్లవి. కోడ్ అడిగితే పాట పాడతాంటే మావా. ఇదే కోడ్ బావా. ఎలా ఉంది? ఓ, శంకరాభరణంకి డిటెక్టివ్ టచ్ ఇచ్చినట్టు భలే క్రేజీగా ఉందిరా. నువ్వు సూపర్ రా మచ్చా. ఇంకా చాలా ఉన్నాయి, దాచాం. అవును బావా, ఈ పెళ్లి జరిగాక మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ చెప్పు. మీ అయ్యగారి ముఖ చిత్రం ఏంటో? ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి మధ్య సతమతం అయిపోతూ ఉంటది. ఓహో, మరి మా బావ వరుణ్ బావ ముఖ చిత్రం ఏంటో? సిగ్గుకి ఆత్రానికి మధ్య వెలిగిపోతూ ఉంటది. మరి మీ అమ్మగారి ముఖ చిత్రం ఏంటో? అధికారానికి అహంకారానికి మధ్య నలిగిపోద్ది. నచ్చలే, నాకు అస్సలు నచ్చలే. మార్చేద్దాం. ఆమె ఒప్పుకోని పెళ్ళే చేసాం, ఇది చేయలేమా? అంతే అంటవా? అంతేగా అంతేగా. అయితే ఇట్స్ లాఫింగ్ టైం. ఏ, నన్ను ఎవరనుకుంటున్నారు? మీ పేరు చంద్రకళ కదండి? ఆ, మీ అమ్మాయికి 5 నెలలు కదండి? అవును. అయితే మీరేనండి. మా అత్తయ్య పెళ్లికి కొంతమందిని పిలుస్తుంది. ఓసిగా తినడానికి వచ్చిన వాళ్ళందరికీ ఒక పని అప్పగిస్తా. వ్రతంలో కూర్చున్నాక మధ్యలో లేవకూడదమ్మా. పర్లేదమ్మా, ఫోన్ నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి ఎండలో పెడతా. ఇవ్వండి. సర్లే, ఇదిగో జాగ్రత్త. ఏ ఫోన్ వచ్చినా వెంటనే తీసుకురా. అలాగే. ముఖ్యంగా చంద్రకళ అనే ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తే తప్పకుండా తీసుకురా. అలాగే.